నర్సరావుపేట బరంపేట మసీద్ జంక్షన్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ అధికారులు పరిశీలించారు. భారీ వాహనాలు ముఖ్యంగా లారీలు టౌన్లోకి రాకుండా అవుట్స్కట్స్ మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. మసీద్ జంక్షన్ వద్ద రహదారి ఇరుగ్గా ఉండటంతో ట్రాఫిక్ నిలిచిపోతుందని, రావిపాడు చెక్పోస్ట్ మరియు గుంటూరు రోడ్డు జొన్నలగొట్ట బైపాస్ నుండి ఇసుకపాలెం బైపాస్ రోడ్డు మీదుగా రావిపాడు చెక్పోస్ట్ రోడ్డుకి రావాలని ట్రాఫిక్ సిఐ లోకనాథం తెలిపారు. ఈరోజు మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు నర్సరావుపేట పట్టణంలోని బరంపేట దగ్గర పాత మసీదు జంక్షన్లో ట్రాఫిక్ని పర్యవేక్షించడం జరుగుతుంది. మనకి ఇక్కడ కొంచెం నేరో ఉండటం వల్ల ఏదైనా పెద్ద వెహికల్స్ వచ్చేటప్పుడు కొంత ట్రాఫిక్ ఆగుతున్నమాట వాస్తవమే. అయితే మేము చాలా వరకు ఏవైతే ఈ పెద్ద వెహికల్స్ ఉన్నాయో, లారీలు కావచ్చు, బస్సులు కానివ్వండి, అటు గుంటూరు నుంచి వచ్చేవి కానివ్వండి, అలాగే అటు మన నగరకల్ నుంచి వచ్చేవి కానివ్వండి, మనం డైవర్షన్ చేస్తూ ఉన్నాము. నగరకల్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా రావిపాడు చెక్పోస్ట్ దగ్గర ఇసప్పాలెం వైపు ఉంది రోడ్డు, అటువైపు వెళ్ళాలి అందరూ కూడా. అలాగే మనకి గుంటూరు నుంచి కానీ వినుకొండ నుంచి వచ్చే పెద్ద వెహికల్స్ అన్నీ కూడా జొన్నలగడ్డ దగ్గర ఏదైతే బైపాస్ ఉందో ఆ రూట్లో వెళ్ళాలి. ఆ రకంగానే మేము అందరికి కూడా పెద్ద వెహికల్స్ ఏ వచ్చినా కానీ, టౌన్లోకి ఏ వచ్చినా కానీ వాటిని అటే పంపించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఒకటి అరా ఏదైనా పెద్ద వెహికల్స్ ఈ రూట్లో వచ్చినప్పుడు వారి మీద మేము చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా వాహనదారులు పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, లారీలు కానివ్వండి, ఇంకా ఏదైనా పెద్ద వెహికల్స్ ఈ రూట్లో రాకూడని వారందరికీ కూడా మా వైపు నుంచి చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి ఉదయం 8 లోపు అలాగే నైట్ 10 తర్వాత మాత్రమే ఈ రూట్ని ఎంచుకోవాలి. మిగతా ఏదైతే మనకి ట్రాఫిక్ టైం ఉంటుందో ఆ టైంలో మీరు నగరకల్ నుంచి వచ్చే వెహికల్స్ అయితే రావిపాడు చెక్పోస్ట్ దగ్గర ఇసప్పాలెం వైపు, అలాగే వినుకొండ లేదా గుంటూరు నుంచే పెద్ద వెహికల్స్ లారీలు కానీ ఏవైనా కానీ జొన్నలగడ్డ నుంచి అది మనకు రోడ్డు బాగుంది కాబట్టి ఆ రూట్లో వెళ్లాల్సిందిగా పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే మాత్రం వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.